వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్. కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ నిర్మించినప్పటికీ వర్షాలు వరదలు వచ్చే సమయంలో డ్రైనేజ్ నీరు ఎక్కువగా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. రిటైనింగ్ వాల్ పరిపూర్ణమైన ఉపయోగానికి రావాలి అంటే ఖచ్చితంగా దానికి మన యనమల కుదురు నుంచి మెట్ల బజార్ వరకు కూడా సుమారు 5 పంపింగ్ స్టేషన్లు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అటు కృష్ణానది వరద వచ్చినప్పుడు డ్రైన్ వాటరు ఆగిపోవటం వలన అదంతా కూడా ఇళ్లలోకి రావటం వలన మళ్ళీ సేమ్ అదే సమస్య రిపీట్ అవుతూ ఉంది. గతంలో 2014-19లో ముఖ్యమంత్రి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన ప్రకారం ప్రతి రిటైనింగ్ వాల్తో పాటు 70 అడుగుల రోడ్డు రావాలా, ఆ రోడ్డు కాడ పంపింగ్ స్టేషన్ ఉండాలని చెప్పి ఆ రోజున ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని అమలుపరచాల. ఏదేమైనా కూడా ఇప్పుడు ఎవరి తప్పు ఒప్పుల కంటే కూడా పంపింగ్ స్టేషన్ రావాలని మొన్న వచ్చిన వరదప్పుడు దాన్ని గుర్తు చేయటం, ముఖ్యమంత్రి గారు కూడా దానికి కావాల్సిన నిధులు సమకూర్చమని చెప్పటం. ఇప్పుడు ఆల్రెడీ 2 పంపింగ్ స్టేషన్లకి అవకాశం వచ్చింది. ఆ 2 పంపింగ్ స్టేషన్లు కూడా ప్రధానంగా రాణి గారి తోట, భూపేష్ గుప్తా నగర్ మధ్యలో పెద్ద డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ కాడ మొట్టమొదటిగా నిర్మించమని కూడా నేను రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. 5 పంపింగ్ స్టేషన్లో మొట్టమొదటి పంపింగ్ స్టేషను అత్యధిక మురుగు వచ్చే, అత్యధిక డ్రైన్ వచ్చే ప్రాంతమైన భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో రాణి గారి తోట కూడా సఫర్ అయ్యే ఆ ప్రాంతంలో కట్టమని మొట్టమొదటి అక్కడ నిర్మాణం చేస్తారు. దాని తర్వాత రామలింగేశ్వర నగర్లో శ్రీరామ్ కట్ పీస్ అనేది ఉంది. ఆ ప్రాంతం ఈ 2 కూడా టీడీపీ శ్రేణులపై గన్నవరం టీడీపీ నేతలు ఫైర్. ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందండి. రాష్ట్రంలో వివిధ అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఆయనంతటా ఆయన నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ని ప్రస్తావించలేదు. కానీ మీడియా సోదరులు ఆయనకి వేసిన ప్రశ్నలు ఆ క్రమంలో ఆయన నూజివీడు నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అనేది జరగట్లేదు, అక్రమ మైనింగ్. కానీ నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మా కార్యకర్తలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అని ఆయన ప్రస్తావించడం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ కి పర్మిషన్ ఇమ్మని యార్లగడ్డ వెంకట్రావు గారిని కార్యకర్తలు అడుగుతుంటే విజిలెన్స్ జరుగుతుంది, సంయమనం పాటించండి అని చెప్పిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు గారు. అన్నా మరి నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇక్కడ మీరు విజిలెన్స్ అని అంటున్నారని కార్యకర్తలు అడిగినప్పుడు ఆయన దాని మీద దృష్టి పెడితే వాస్తవాలు బయటకు వచ్చినాయి. నిజంగా నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని సోదరుడు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. దీన్ని నూజివీడు తెలుగుదేశం పార్టీకి చెందిన సోదరులు నిన్నటి దినాన ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు అని చెప్పి చూస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సిన అవసరం అయితే నూజివీడు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ళకి ఏ మాత్రం కూడా అవసరం లేదు. ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి. అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి, అన్ని నియోజకవర్గాల్లో రోల్ మోడల్ గా గన్నవరం నియోజకవర్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే మరి జగ్గైపేట మండలం గౌరవరం గ్రామం వద్ద మంగళవారం భారీగా పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. కారు డిక్కీలో సుమారు 60 నుంచి 80 కేజీల గంజాయి ఉంటుంది పోలీసులు తెలిపారు. మూడో మంచి సార్ ఆయన ఆశీర్వాదం. ఆ గురువు ఎవరు శుభోత్సవం సార్. హోమేశ్వరాన్ని ప్రిపేర్ చేసి చూసినట్టున్నాను. ఈవీఎం ట్యాపరింగ్ ఎవరు చేయలేరని సిఎసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. Fairness of the Indian elections are. The voter, Indian voter is extremely
अवेयर, कॉन्शियस, ही अंडरस्टैंड्स एवरीथिंग, तो वही जवाब देता है। बट एनीवे, जो प्रश्न पूछे गए उनका जवाब मुझे देना चाहिए, मैं देता हूं उनका जवाब आपको। एक जवाब देने से पहले अगर ये बात मैं कहूं कि ये पूरी पिक्चर अगर किसी को दिखा दो, तो सारी पार्टीज को पता है कि वो जहां उनको वो भी हर जगह में जीते हैं। हर इलेक्शन के बाद एक परिणाम से रिलेटेड, परिणाम के बेसिस पे प्रक्रिया का आकलन नहीं हो सकता। परिणाम अपना निश्चिंत है। फिर से जो पार्टी सब जानती हैं कि वो भी जीतती हैं, अगर उसको भी शायराना अंदाज में कहा जाता तो कैसे कहते, ये मैं कहने की कोशिश फिर से करता हूं। वो जानते हैं, वो जीत चुके हैं, उन्हें पता है। कर न सकें इकरार तो कोई बात नहीं, मेरी वफा का उनको एतबार तो है। शिकायत भले ही उनकी मजबूरी हो, मगर सुनना, सहना, सुलझाना हमारी आदत तो है। फ्रेंड्स, विद दिस आई विल कम टू द इलेक्टरल रोल। अभी भी इलेक्टरल रोल के बारे में कहानी चल रही है। देखिए, आपको एक करीब 70 स्टेप्स ऐसे हैं। इलेक्टरल रोल, उसके बाद चुनावी प्रक्रिया, ईवीएम्स, पोलिंग स्टेशन, फॉर्म 17C, काउंटिंग, जिसमें पॉलिटिकल पार्टीज और कैंडिडेट्स कॉन्टिन्यूसली हमारे साथ रहते हैं। डिस्क्लोजर्स की जो मैं बात कहता हूं, वो आज मैं आपको दिखा रहा हूं कैसे। अगर जब भी इलेक्टरल रोल बनता है, रेगुलर मीटिंग्स होती हैं, फॉर्म 6 के बिना हो नहीं सकता। बीएलए हर पार्टी को अपॉइंट करने का अधिकार है। जो भी क्लेम्स एंड ऑब्जेक्शंस आते हैं, वो हाथ की हाथ हर पॉलिटिकल पार्टी के साथ में शेयर किए जाते हैं। वेबसाइट पे ड्राफ्ट डाला जाता है। पोलिंग स्टेशन के रेशनलाइजेशन में कंसल्ट किया जाता है। कोई डिलीशन हो ही नहीं सकता जब तक उसके पीछे फॉर्म 7 ना हो। यहां तक कि अगर किसी की डेथ हो गई है, उसका भी डेथ सर्टिफिकेट हम अपने रिकॉर्ड में लगा के बीएलओ के माध्यम से रखते हैं। अगर किसी का डिलीशन इसके अतिरिक्त होना है शिफ्टिंग में, उसको नोटिस देते हैं। కుప్పం టీడీపీ కార్యాలయం జననాయకుడు కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విలేజ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. పేరు, ఇనిషియల్ లెటర్స్, అది అదే కూడా ఫ్యూచర్లో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ మీరు అన్న డీటెయిల్స్ సార్ ఆటోమేటిక్ ఫిల్అప్ అవుతుంది. ఫిలప్ ఆటోమేటిక్గా వచ్చేట్టుగా చూస్తే సరిపోతుంది. ఇది వర్క్ ఇట్ అవుట్ లెటర్స్. నాకు అంటే గవర్నమెంట్ డేటాలో వీఆర్ ఫిక్సింగ్ ఆధార్ అండ్ దెన్ హౌస్ విత్ జీపీఎస్, నాట్ హౌస్ నెంబర్, విత్ జీపీఎస్ ఆల్సో. సో దట్ దాన్ని బేస్ చేసుకొని ఆ ఇల్లు, అడ్రస్, నెంబరు, ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ ఆటోమేటిక్. ఈవెన్ బై హ్యావింగ్ ద డేటా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ కూడా వచ్చేస్తుంది ఫ్యూచర్లో. ల్యాండ్ ప్రొఫైల్, లేకపోతే హెల్త్ ప్రొఫైల్, లేకపోతే హాస్పిటల్, అన్ని ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ లింక్ పెట్టేస్తున్నాం. వాడు వృత్తి, ఎవ్రీథింగ్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఓవరాల్గా మనకు ఆ ఫ్యామిలీ యొక్క ప్రొఫైల్ మన దగ్గర ఉంటే డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ, దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇక్కడికి మీకు వచ్చినప్పుడు అది ఆ డేటా మీ దగ్గర లేదు కాబట్టి పార్టీ డేటా మీ దగ్గర ఉంది. పార్టీ డేటా అడ్రస్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ఇది ఫిలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సింక్ అయిపోవాలి అంటాను నేను. కరెక్ట్ సార్, అయిపోతుంది. మార్నింగ్ మీరు చెప్పారు కదా, యా, అప్పుడే నాకు ఈజీ అవుతుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్గా పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్కన నేను ఆర్టీ చేస్తే పోతే గవర్నమెంట్లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. అది కొంచెం దాన్ని వీలో పెట్టుకొచ్చేయండి. మచిలీపట్నం గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్స్ లో సోదాలు చేస్తున్న కేసీ రమ్మంటున్నారు. మురళి అట, మురళి అట. చెప్పనా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.